హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. లాస్ట్ వీడియోలో మనం కౌన్సిల్ యాక్టివ్ వర్సెస్ నోవిక్సిడ్ ఆ రెండింటికి సంబంధించినటువంటి పనిచేసే విధానం, అవి ఎంతవరకు కలుపుని నియంత్రిస్తాయి అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక రివ్యూ, అది ఎంతవరకు పనిచేస్తుంది అనే దాని మీద రివ్యూ వీడియో చేస్తానని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. నేను ఒక ఎకరానికి కౌన్సిల్ యాక్టివ్, ఇంకొక ఎకరానికి నోవిక్సిడ్ని స్ప్రే చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది ఎంతవరకు పనిచేసింది, నోవిక్సిడ్ అనేది ఎంతవరకు పనిచేసింది, ఈ రెండింటిలో ఏది వాడటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది, ఎటువంటి కలుపు ఉంటే దేన్ని వాడాలి అనే దాని మీద ఆన్ ఫీల్డ్ రివ్యూ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు దీన్ని కంటిన్యూ చేయండి. ఇక ఫీల్డ్లోకి వెళ్దాం. మీరు ఈ పొలాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దీనికి నేను నోవిక్సిడ్ కాంబినేషన్ని ట్రై చేయటం జరిగింది. ఇది చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు ఈ కింద వైపు ఉన్నటువంటి ఈ పొలాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది 1 ఎకర్. దీనికి నేను కౌన్సిల్ యాక్టివ్ కాంబినేషన్లో దీనికి నేను స్ప్రే చేయడం జరిగింది. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఏది ఎంతవరకు పనిచేసింది అనే దాని మీద మనం ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్దాం. ఇది చూడండి, ఇది నోవిక్సిడ్ కోటివా అగ్రో సైన్సెస్ వారిది. దీంట్లో ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ అండ్ ఫినాక్సాసలం యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఈ పొలానికి నేను నోవిక్సిడ్ని సైహాలోప్యూటైల్ అంటే టించర్, తర్వాత ఫినాక్సాప్రోపీథైల్ అంటే పై ఇండస్ట్రీస్ వారి లెగసీ, ఈ కాంబినేషన్ నేను స్ప్రే చేయడం జరిగింది. ఇప్పటికి స్ప్రే చేసి కూడా నియర్లీ 10 days అవుతుంది. దీంట్లో కలుపు పరిస్థితి మీరు ఒక్కసారి చూడండి. ఇది చూడండి, ఇది గడ్డి జాతి కలుపు. గడ్డి జాతి కలుపు ఇప్పటికీ దాదాపు 10 రోజులు అవుతుంది కాబట్టి కంప్లీట్గా పూర్తిగా ఇది చనిపోవడం జరిగింది, మొత్తం కూడా కుళ్ళిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇది కూడా గడ్డి జాతి కలుపు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కూడా గడ్డి జాతి కలుపు వంజ. ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ గంట కూడా పూర్తి స్థాయిలో చనిపోవడం జరిగిందంటే మొత్తం కూడా ఎల్లో కలర్లోకి మారిపోయింది. అంటే 1 week లోపల ఇది కూడా కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చనిపోతుంది. దాంతోపాటుగా దీంట్లో నక్కతోకల గడ్డి కూడా చూడండి, ఇది నక్కతోకల గడ్డి కూడా దాదాపుగా, అంటే నేను లెగసీ వాడాను కాబట్టి ఫినాక్సాప్రోపీథైల్ కాంబినేషన్ స్ప్రే చేశాను కాబట్టి నక్కతోకల గడ్డి కూడా దాదాపుగా చనిపోయింది. చూడండి, ఈ విధంగా కలుపు మొత్తం కూడా దాదాపుగా, అంటే గడ్డి జాతి కలుపు మొత్తం కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి, ఇది గడ్డి జాతి కలుపు, దీని పక్కనే ఇది తుంగ జాతి కలుపు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గడ్డి జాతి కలుపు మొత్తం కూడా చనిపోయింది, కానీ తుంగ జాతి కలుపు చూడండి, ఈ తుంగ మాత్రం ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ కాలేదు. చూడండి, ఇది వేర్లు కూడా అట్లనే ఉన్నాయి తెల్లగా, ఇది ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ కాలేదు. అంటే పక్కనే ఉన్నటువంటి గడ్డి జాతి కలుపు చనిపోయింది, కానీ దాని పక్కనే ఉన్నటువంటి తుంగ జాతి కలుపు మాత్రం చనిపోలేదు. తుంగ జాతి కలుపు మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి చూడండి, ఇవన్నీ కూడా వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలు, అంటే గుంటగలగర ఆకు లాంటి కలుపు మొక్కలు. ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది, పూర్తి స్థాయిలో చనిపోవడం జరిగింది. అంటే నోవిక్సిడ్, తర్వాత ఫినాక్సాప్రోపీథైల్, నెక్స్ట్ టించర్ అంటే సైహాలోప్యూటైల్, ఈ మూడింటి యొక్క కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనం దారక, వంజ, గడ్డి జాతి కలుపు, నక్కతోకల గడ్డి, ఇటువంటి వాటిని కంప్లీట్గా మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కానీ నోవిక్సిడ్ తోటి మనకి తుంగజాతి కలుపును మాత్రం 100% కంట్రోల్ చేయటం అనేది సాధ్యం కావట్లేదు. కాబట్టి తుంగజాతి కలుపు ఎక్కువగా ఉన్నటువంటి రైతులు కంపల్సరీగా తుంగకు సంబంధించినటువంటి కాంబినేషన్ తోటి నోవిక్సిడ్ని స్ప్రే చేయండి. ఇక కౌన్సిల్ యాక్టివ్ గురించి చూద్దాం. ఇది కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేసినటువంటి పొలం.
దీంట్లో చూడండి ట్రయాఫామోన్ అండ్ ఇథాక్సిస్ సల్ఫ్యూరాన్ల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఇది స్ప్రే చేసినటువంటి పొలాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా దారక, అంటే దుగాల దగ్గర ఉన్నటువంటి దారక. ఈ దారక చూడండి మొత్తం కూడా కంప్లీట్గా ఎరుపు రంగులోకి మారిపోయింది. అంటే ఇది మేబీ ఒక వారం రోజుల లోపల ఇది కంప్లీట్గా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇది కూడా దారక మొత్తం కూడా ఎరుపు రంగులోకి మారిపోయింది. అంటే ఇది కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మనం కౌన్సిల్ యాక్టివ్ని స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ దీని పక్కనే ఉన్నటువంటి ఇది చూడండి, ఇది వంజ అంటే గడ్డి జాతి కలుపు. ఈ గడ్డి జాతి కలుపు మాత్రం చనిపోవడం జరిగింది. అదేవిధంగా దీని పక్కనే ఉన్నటువంటి ఇది చూడండి, ఈ తుంగ జాతి కలుపు. ఈ తుంగ జాతి కలుపు మాత్రం ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ కాలేదు. చూడండి, ఆకుల కొసలు కూడా ఏమాత్రం కూడా పసుపు రంగులోకి మారలేదు. అయితే ఇక్కడ దారక చూడండి, దారక మాత్రం మొత్తం 100% దారక గడ్డి జాతి కలిపి చూడండి. ఇక్కడ కూడా గడ్డి జాతి కలిపి ఇదంతా కూడా మ్యాక్సిమం ఇదంతా కూడా గడ్డి జాతి కలిపి అయితే కంప్లీట్గా చనిపోవడం జరిగింది. నేను కౌన్సిల్ యాక్టివ్కి లెగసీ అంటే పినాక్సాప్రాప్ పీథైల్ని యాడ్ చేయడం జరిగింది. దీనికి క్లించర్ అంటే సైహాలోపాప్ బ్యూటైల్ కూడా ఏమి యాడ్ చేయలేదు. అయినప్పటికీ దారక గడ్డిని ఇది పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం జరిగింది. అంటే గడ్డి జాతి కలుపుకి పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కౌన్సిల్ యాక్టివ్ అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేసినటువంటి పొలం. ఇక్కడ చూడండి, ఇది వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్క. అయితే ఇది పక్కనే ఉన్నటువంటి ఇది గడ్డి జాతి కలుపు చూడండి. ఈ గడ్డి జాతి కలుపు ఆకులు మాత్రం ఎరుపు రంగులోకి మారినాయి. అంటే ఇది దాదాపుగా చనిపోతుంది. అయితే ఈ వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్క చూడండి, ఇది మాత్రం అలాగే ఉంది. ఇది ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాలేదు. చూడండి, అంటే గడ్డి జాతి కలుపు మొత్తం కూడా పూర్తి స్థాయిలో చనిపోవడం జరిగింది. దీనికి తుంగ అదేవిధంగా వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కల పైన కౌన్సిల్ యాక్టివ్ అనేది సరిగ్గా పనిచేయడం లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. ఇక ఫైనల్గా కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేయాలా లేకపోతే నోవిక్జిడ్ స్ప్రే చేయాలా అనే దాని గురించి మనం చూసినట్లయితే కౌన్సిల్ యాక్టివ్ అండ్ నోవిక్జిడ్ రెండు కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాయి. కాకపోతే కౌన్సిల్ యాక్టివ్ అనేది గడ్డి జాతి కలుపు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. అదేవిధంగా నోవిక్జిడ్ ఇది కూడా గడ్డి జాతి కలుపు మీద, అంటే వాటి కాంబినేషన్లో స్ప్రే చేసినప్పుడు గడ్డి జాతి కలుపుని 100% కంట్రోల్ చేస్తుంది. ఈ తుంగ జాతి కలుపు మీద నోవిక్జిడ్ కానీ లేకపోతే కౌన్సిల్ యాక్టివ్ కానీ ఈ రెండు కూడా వీటి యొక్క ఎఫెక్ట్ అనేది దాదాపుగా లేదు అని చెప్పుకోవచ్చు మనం. ఒకవేళ మీ పొలంలో తుంగజాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అంటే బెంటజోన్ అంటే బాసాగ్రాన్ కానీ లేకపోతే ప్రొపనైల్ అంటే ప్రోవిన్ ఇటువంటి కాంబినేషన్ తోటి వీటిని స్ప్రే చేయండి. నోవిక్జిడ్ తోటి కానీ లేకపోతే కౌన్సిల్ యాక్టివ్ తోటి కానీ తుంగజాతి కలుపును కంట్రోల్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. ఈ విషయాన్ని రైతు మిత్రులు గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.